హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు వెంకటేష్. నేను కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న బీటెక్ స్టూడెంట్స్కి కానీ ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కానీ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనం ఎంతో కష్టపడి 10th క్లాస్ చదువుతాం. అంటే దాని తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దన్నా మనం ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఏదో ఒక సెంట్రల్ జైలు లాంటి నారాయణ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్ ఇంటర్ చదవడానికి వెళ్తాం. అండ్ అక్కడ ఎలాగోలా కష్టపడి ఇటు మార్నింగ్ లేచి మళ్ళీ నైట్ 11 అలా పడుకొని 2 years కంప్లీట్ చేసేస్తాం ఎలాగోలా. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం ఎంసెట్ రాయడానికి ఎలా చదవాలో తెలియక ఏదో అలా నేర్చుకొని ఏదో ఒక చిన్న ర్యాంకో ఏదో పెద్ద ర్యాంకో తెచ్చుకొని దాంట్లో కష్టపడదాం. తర్వాత వచ్చేలో బీటెక్ ఒక మంచి సాఫ్ట్వేర్ తెచ్చుకోవాలి, బాగా శాలరీ సంపాదించాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, అమ్మ నాన్న బాగా చూసుకోవాలి అండ్ పెళ్ళి చేసుకోవాలి. పిల్లలు ఈజ్ ద లైఫ్ సైకిల్ మనం బీటెక్ ముందు అనుకునేది. అండ్ అదే మనం బీటెక్ మనం ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత మనందరికీ కామన్ సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కోర్ అలాగా ఉంటాయి. అండ్ దాని తర్వాత వచ్చేలోపు వాళ్ళు ఏదో సిలబస్ పెడతారు, ఏదో అన్నెసెసరీ సిలబస్ పెడతారు. దాంట్లో మీకు కొద్ది గొప్ప తెలిసి ఉండదు అనుకోండి 20%, కానీ అది నో యూజ్ కదా మనకు అవుట్ సైడ్ నో యూజ్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి అవసరం లేదు, నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు బయట నువ్వు జాబ్ చేయాలి, 1 lakh rupees సంపాదించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది నేర్చుకునే దానికన్నా నీకు బయట ఎలాంటివి ఇప్పుడు జావా అని మీకు నేర్పిస్తాడు, ఓన్లీ 20% బేసిక్ నేర్పిస్తాడు. కానీ బయట జావా ఒకటి కదా, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, AWS, డేటాబేస్, క్లౌడ్ ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ మీకు అందరికీ తెలియదు జావా ఫుల్ స్టాక్లో మన ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంటాయి. మీకేంటి ఓన్లీ జావా ఒక్కడే చెప్తారు. అంటే మీకు బ్యాక్ ఎండ్లో కూడా దాంట్లో మనకు ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, మీకు తెలియదు. మీరేమో ఎవరిని క్వశ్చనింగ్ చేయరు, కాలేజ్ వాళ్ళని కానీ, స్టాఫ్ని కానీ, ప్రిన్సిపల్ని కానీ, మేనేజ్మెంట్ని కానీ. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏ సిలబస్ పెడితే ఆ సిలబస్ మనం నేర్చుకొని బయటకు వచ్చి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి మనం డబ్బులు కట్టి మళ్ళీ ఇన్స్టిట్యూట్ని పోషించి హాస్టల్ జాయిన్ అయ్యి హాస్టల్ని పోషించి ఇవన్నీ సైకిల్ని మనం మార్చాలి ఇక్కడ నుంచి. అది మీ వల్లే అవుతుంది. అది ఏంటంటే ఇప్పుడు మీకు బయట జాబ్కి ఏం అవసరమో అది ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత తెలుసుకోకుండా ముందు నుంచే దాన్ని స్టాఫ్ని అడగడం మొదలు పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం, ఓకే నీకు తెలీదు, అంత నాలెడ్జ్ లేదు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నీకు సర్టెన్ నాలెడ్జ్ వచ్చింది, ఇలా చేస్తేనే మన సాఫ్ట్వేర్ జాబ్ కొట్టగలం. అంటే ఇలా బ్యాక్లాగ్స్ ఉంటే మనకి ఏం పనికిరాదు. ఇలాంటివి చూసుకోండి. అంటే ఎంజాయ్ చేయొచ్చని మాత్రం ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ నీకు చూసుకుంటూ ఉండాలి. అప్పుడే నీకు 1 lakh rupees జాబ్ కానీ, మంచి ఫ్యామిలీ కానీ ఇవి వస్తాయి. లేదంటే లేదు, నేను వాళ్ళు చెప్పిందే వింటాను, వాళ్ళు చెప్పిందే చేస్తాను, వాళ్ళు ఏం క్వశ్చనింగ్ చేయను, నేను మళ్ళీ కాలేజీ నుంచి బయటకు వస్తాను, క్యాంపస్లో ఎలాంటి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయను, ఇజ్జత్ పోద్ది అలా అనుకుంటే బయటకు వస్తే నీ ఇజ్జత్ అసలు ఏముండదు. అలాంటివి కాకుండా కాలేజ్ వాళ్ళని క్వశ్చనింగ్ చేయడం నేర్చుకోండి. సార్ మాకు ఇలాంటి పెట్టండి, మనకు వీక్లీ 6 days కాబట్టి కాలేజీ 5 days క్లాసెస్ చెప్పండి, 1 day మాకు ఏదో కోర్స్ నేర్పించండి దాని మీద. అండ్ మీకు స్టాఫ్ ఎలా చెప్తున్నారు క్లాసులో అని చెప్పేసి మీరు రివ్యూలు తీసుకోవట్లేదు. వాళ్ళు మాకు చెప్పేది ఇప్పుడు 100% పీపుల్స్కి 40-50% పీపుల్ అండర్స్టాండ్ చేస్తారు, కానీ మీకు రిమైనింగ్ 50% పీపుల్ ఎవరైనా అండర్స్టాండ్ ఇచ్చారు. అండ్ జాబ్ విషయాలకు వస్తే మనకి ఇయర్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఆల్ బ్రాంచెస్ కలిపి 10,000 పీపుల్స్ వస్తారు. 7 lakhs 8 lakhs పీపుల్స్ బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్ దొరకదు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అటెంప్ట్ చేయరు. చేస్తే ఎలాగా వచ్చిద్దా లేదా, వచ్చినా కానీ 2-3 పీపుల్స్ చేస్తారు, దానికి 30,000 పే చేస్తే జాబ్ ఇస్తారు వాళ్ళకి.
మీరు అనుకుంటారు బయటకు వచ్చి ఎందుకో చేద్దాం అనుకుంటారు. ఏది హైదరాబాద్ వెళ్ళి చెన్నై, కోల్కతా, బెంగళూరు ఇక్కడెక్కడికి వెళ్ళి అబ్బా జాబ్ కొట్టేయాలి బయట ఎలాగైనా. కానీ మీకు తెలియదు బయట జాబ్స్ లేవు, రావు. ఏం చేస్తే వస్తాయో అనేది మీరు ముందు నుంచి నేర్చుకొని వస్తే కానీ బయట జాబ్ చేయలేరు. లేదు నా జాబ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు కొన్ని ప్యాషన్స్ ఉన్నాయి, అవి నేను చెయ్యాలి అనుకుంటే అవి ముందు నుంచి అనుకోండి, దానికే వెళ్ళిపోండి తప్ప జాబ్ చేయడం ఒకటి కింద పని చేయాలి, వాడి కాళ్ళు పట్టుకోవాలి, వాడికి సలాం కొట్టాలి అని మాత్రం అనుకోవద్దు. వాడు ఒక్కసారి తీసేస్తే పరిస్థితి బాగాలేదు కాబట్టి వాడు తీసేస్తాడు శాలరీ ఫ్లాక్. వాడు తీసేసిన తర్వాత నీకే నీ మీద చిరాకు వచ్చేసి నేను జాబ్ చేయాలనుకోవట్లేదు అని అనుకుంటా. అందుకోసమే మీ ప్యాషన్స్ని నమ్ముకోండి. అండ్ లేదా మీ స్టాఫ్ని క్వశ్చనింగ్ చేయండి. మాకు ఈ సబ్జెక్ట్ బయట ఉపయోగపడట్లేదు, మాకు బయట సంబంధించింది చెప్పండి, జాబ్స్కి రిలేటెడ్ చెప్పండి అని చెప్పేసి క్వశ్చనింగ్ చేయండి. లేదు వినట్లేదు, ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే చేస్తారు. ఎందుకంటే మీరు మనీ పే చేస్తున్నారు కాబట్టి మీకు అడగడానికి రైట్స్ ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్క బ్రాంచ్ ఈసీ అవ్వచ్చు, సిఎస్సి అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు, కెమికల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏ కాలేజ్ వాళ్ళైనా సరే క్వశ్చనింగ్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప వాళ్ళు చెప్పింది మాత్రం వినొద్దు. అండ్ వన్ డే బ్యాటింగ్ మాత్రం చేయొద్దు. ఎగ్జామ్స్ అప్పుడు సంకన్న ఆగిపోతారు. అది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విన్నందుకు అండ్ మీ టైం కేటాయించినందుకు. నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని వస్తాయి. థ్యాంక్ యూ.